హాయ్ ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఈ వీడియోలో మీకు అచీవింగ్ ఎక్సలెన్స్ మోడల్ అంటే మీరు ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఆ కంపెనీలో ఏమేమి చూడాలి, ఏమేమి ఉండాలి, అది దాని గురించి, మరి అందులో ఎక్సలెన్స్ ఎలా రావాలి, మీ మోడల్లో ఎక్సలెన్స్ ఎలా రావాలి, దాని గురించి చెప్పబోతున్నాను. డీటెయిల్ ట్రైనింగ్ కావాలంటే మా సెషన్స్ జరుగుతుంటాయి. మీరు కింద ఉన్న డీటెయిల్స్ ని కాంటాక్ట్ చేసి ఆ ట్రైనింగ్ బుక్ చేసుకోవచ్చు. మేము కంప్లీట్ గా స్టార్టప్ కంపెనీస్ ని, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే పీపుల్ ని కంప్లీట్ ట్రైన్ చేస్తాము. వాళ్ళు ఎలా స్టార్టప్ చేయాలి, ఇక్కడ ఎలా ప్రపోజల్ సెటప్ చేసుకోవాలి, ఎలా బ్యాంకింగ్కి వెళ్ళాలి, మరియు ఇంకా ఫండింగ్ గురించి ఎలా ఇది చేయాలి, ప్లస్ ఆ బిజినెస్ మోడల్ని, వాళ్ళ ఐడియాని ఎలా ఒక ప్లాట్ఫామ్ లో తీసుకురావాలి, దాని గురించి కంప్లీట్ గైడెన్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మా కంప్లీట్ సెషన్ ఉంటుంది. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో కావచ్చు, లేదంటే మార్కెటింగ్ లో కావచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్ లో బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూద్దాము ఎక్సలెన్స్, అచీవింగ్ ఎక్సలెన్స్ మోడల్. మీ ఎక్సలెన్స్ ఎలా రావాలి అంటే, మీ బిజినెస్ లో ఎక్సలెన్స్ రావాలంటే ఫస్ట్ స్ట్రాటజీ ఉండాలి, సెకండ్ ప్రాసెస్ ఉండాలి, థర్డ్ పీపుల్ ఉండాలి. ఇవి 3 ఐటమ్స్ కంపల్సరీ ఉండాలి. స్ట్రాటజీ అంటే మీ స్ట్రక్చర్ ఎలా ఉంది, బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఎలా ఉంది. మీ బిజినెస్ మోడల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే అది ఫ్యూచర్ లో ఎక్కువ గ్రో కాబోతుంది. కాబట్టి చాలా మందికి స్టార్ట్అప్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదో చిన్నగా స్టార్ట్ చేసేద్దాం తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. కానీ అటువంటి ప్రాసెస్ లో చాలా లాసెస్ జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కనుక మీకు ఉన్నచో, మీరు బిజినెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన గైడెన్స్ తో స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ఎటువంటి లాసెస్ అనేవి ఉండవు. కాబట్టి మీకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు స్ట్రాటజీ ఉంది, మీ ఐడియాని ఒక స్ట్రాటజీగా సెటప్ చేసుకున్నాం. దాని తర్వాత దానికి ప్రాసెస్ కావాలి. ఫస్ట్ ప్రాసెస్ ఏముండాలి, సెకండ్ ఎలా సెటప్ చేయాలి, ఆ బిజినెస్ మోడల్ కి ఎలా సెటప్ చేయాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్టార్టింగ్ నుంచే ఉండాలి. అది ఉన్నచో మీకు బెనిఫిట్ జరుగుతుంది. థర్డ్ ప్రాసెస్ ఏంటంటే పీపుల్. మీ ప్రోడక్ట్ ఉంది, మీ హెల్త్ కేర్ స్టార్టప్ కంపెనీ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు. మీ కంపెనీ, మీ ఐడియాని కరెక్ట్ పీపుల్ వరకు అది చేరబోతుందా లేదా, దాని గురించి, మరి వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి, ఆ నిచ్ మార్కెట్ ని ఎలా టార్గెట్ చేయాలి, మీ వెబ్సైట్ కి అటువంటి కొనాలనుకునే వాళ్ళు, మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనాలనుకునే వాళ్ళు మీ వెబ్సైట్ కి రావాలంటే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ చేయాలి. ఆ ఐడియాస్ కూడా మీకు ఉండాలి. ఆ ఐడియాస్ ఉన్నచో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పాలసీ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్సెంటివ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ పబ్లిక్ నుంచి వస్తున్నాయి, ఏ జనాల నుంచి వస్తున్నాయి, ఆ ఐడియాస్ మీకు ఉండాలి. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు కంప్లీట్ సలహా ఇవ్వబోతుంది. దీని గురించి ఎలా సెటప్ చేయాలి, మీ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, మరి ఒక కంప్లీట్ 1 డే ఫుల్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఈ స్ట్రాటజీ సెటప్ చేసుకోవాలి, మీ బిజినెస్ స్ట్రాటజీ, ప్రాసెస్ ఎందుకు చేయాలంటే ఎక్సలెన్స్ మీ బిజినెస్ లో, మీ స్టార్టప్ కంపెనీలో ఎక్సలెన్స్ రావాలంటే ఇవి అన్ని ప్రాసెస్ సెటప్ చేసుకున్నచ్చు మీకు ఆ కంపెనీలో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఇంకా ఫ్యూచర్ లో జస్ట్ స్ట్రాటజీసే కావు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ఉండాలి. జస్ట్ ప్రాసెస్ సెటప్ చేయడం కాదు, ఆ ప్రాసెస్ లో ఎక్సలెన్స్ ఉండాలి. ఎక్సీడ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంటే ఆ కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకి ఏం కావాలి, దాని గురించి కూడా మీ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నచో మీరు దాన్ని బట్టి మీ ప్రోడక్ట్ ని టార్గెట్ చేసినచో ఎక్కువ మంది జనాలు మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కొంటారు, మీ బిజినెస్ పెరుగుతుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ డైరెక్షన్ అండ్ ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉన్నచో కరెక్ట్ ఫోకస్ చేస్తారు, ఇక్కడక్కడ డిస్ట్రాక్షన్ ఉండదు. కరెక్ట్ ఫోకస్ చేసినచో మీకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది స్టార్టప్ కంపెనీ చేసినప్పుడు అవుట్ సోర్సింగ్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ ని వాళ్ళు సెటప్ చేసుకుంటారు. అంటే ఆ ఎంప్లాయీస్ కి ఎలా మొమెంటం లోకి తీసుకురావాలి, వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి, దాని గురించి కూడా మేము ఐడియాస్ ఇస్తాము. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఐడియాస్ ఇస్తుంది. నెక్స్ట్ లీడర్షిప్ ఎంగేజ్మెంట్ అంటే మీరు ఒక లీడర్ లా రావాలి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, చిన్న కంపెనీ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కదా, నాకు లీడర్షిప్ ఇప్పుడే ఏం అవసరం ఉంది, డబ్బులు వచ్చిన తర్వాత నేను ఆ ఐడియా, బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకుంటానని ఫీలింగ్ ఉంటుంది.
అలా జరగదు మై ఫ్రెండ్. ఇప్పుడు మీరు కనుక మీ బాడీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా చేంజ్ చేసుకున్నారనుకోండి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, దాని గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, అయితే ఫ్యూచర్ లో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఒక లీడర్ లాగా ప్రవర్తన మీది స్టార్టింగ్ నుంచే ఉంటే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ కావాలి. నెక్స్ట్, సుపీరియర్ సేఫ్టీ, దీని గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర ఐడియా వచ్చింది, చాలా మంది దగ్గర ఐడియాస్ వస్తూ ఉంటాయి, కానీ ఆ ఐడియా కరెక్ట్ గా ఉందా లేదా అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ ఐడియా కరెక్ట్ గా ఉందా లేదా మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్నచో మీకు కరెక్ట్ సేఫ్టీ గైడ్ లైన్స్ తో మీరు బిజినెస్ ని ప్రమోట్ చేస్తే మీకు ఆ స్టార్ట్అప్ కంపెనీలో బెనిఫిట్ వస్తుంది, మీ కంపెనీలో బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్, కమిట్మెంట్ టు క్వాలిటీ ఉండాలి. అంటే క్వాలిటీ, మీ ప్రోడక్ట్ మీ సర్వీస్ లో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఎలా వస్తుంది? మీ ప్రోడక్ట్ మంచిగా ఉంది, చాలా బాగుంది, కానీ దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కరెక్ట్ గా ఉంటే జనాలకి అది క్వాలిటీగా కనబడుతుంది. లేదంటే మీ ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేదనుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో, మీ బిజినెస్ అనేది గ్రో కాదు. నెక్స్ట్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, అంటే ఒక ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏది తీసుకొస్తే బాగుంటుంది, దాని గురించి కూడా మేము కంప్లీట్ సలహా సూచనలు ఇస్తాము. మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేస్తారు. మేము గైడ్ చేసినచో మీరు అది ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. కొత్త కొత్త ప్రోడక్ట్స్, ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీకు లాంచ్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక 1 డే సెషన్ మీరు మాతోని గడిపినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అయితే ఒక మంచి లెవెల్లో అది ఎదగాలి. అది జస్ట్ ఏమీ లేదు, జస్ట్ సింపుల్ ఉంటుంది. నాలెడ్జ్ ని కరెక్ట్ గా సెటప్ చేసుకోవాలి. మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది కరెక్ట్ గా సెటప్ చేసుకున్నచో మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్తే ఈజీగా ఉంటుంది. ఈ ట్రైనింగ్స్ మరియు మీకు తెలుగులో ఉంటుంది, కాబట్టి మీకు అండర్స్టాండింగ్ అయ్యేటట్టు మీ ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడం, దాంతో పాటు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ తెలుగులో ఉంటుంది, కాబట్టి ఆ ఇంటర్నేషనల్ నాలెడ్జ్, ఆ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ బిజినెస్ నాలెడ్జ్ మీకు అందబోతుంది. అయితే అప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసినచో మీకు ఆ ఆపరేషనల్ ఎక్సలెన్స్, అంటే మీ బిజినెస్ లో ఎక్సలెన్స్ వస్తుంది, అంటే ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఎక్కువ మంది మీ బిజినెస్ ని లైక్ చేస్తారు, ఎక్కువ మంది మీ ప్రొడక్ట్స్ ని కొంటారు, దాంతో మీకు బెనిఫిట్స్ అనేవి చాలా పెరుగుతాయి. అయితే మా సెషన్స్ ని బుక్ చేసుకోవాలంటే కింద డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి. ఆ డేట్ నాడు అటెండ్ అయిపోండి, కరెక్ట్ టైంకి అటెండ్ అయిపోండి, ఏది మిస్ చేయకూడదు, కరెక్ట్ గా అటెండ్ అయ్యి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి, అది ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ అయిపోండి. మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్. ఏ చిన్న బిజినెస్ ఉన్నా, ఏ స్టార్ట్అప్ ఐడియా, చిన్న స్టార్ట్అప్ ఐడియా ఉన్నా కానీ మీరు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రపంచంలో చాలా ఐటమ్స్ వస్తున్నాయి. అయితే అందులో మీ ఐడియా కూడా షేర్ చేసేస్తే, మీ బిజినెస్ కూడా షేర్ చేసేస్తే అది కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టింగ్ ఒక బిజినెస్ గా తయారైపోతుంది. మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐడియాస్ గురించి, టెక్నికాలిటీస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనెక్ట్ చేయండి, కింద డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయండి, టైం బుక్ చేసుకోండి, వెంటనే అక్కడ ఉండండి, నాలెడ్జ్ తీసుకొని అది మీరు సక్సెస్ అయిపోండి. ఆల్ ద బెస్ట్, సీ యూ ఆన్ టాప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.